అన్నం పెట్టినోనికి సున్నం పెట్టొద్దు, సాయం చేసినోనికి సావు డప్పు కొట్టొద్దు, దయచేసి మాదిగల పరువు తీయొద్దు. మాదిగొల్లు అనగానే వామ్మో మిమ్మల్ని నమ్మాలన్నారా అనే పేరు తేకు అంటున్నా. నువ్వేడున్నావు? నీకు ఇంత అల్పం ఎందుకు? 2 ఏళ్లకే అంతనా? తుంగతుర్తి నుంచి రాబోయే రోజుల్లో ఏపూరి సోమన్న అని పోస్టర్లు చూసినాను నేను సోషల్ మీడియా. రాజగోపాల్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉంటే తుంగతుర్తి నుంచి ఇంట్రెస్ట్ ఉందా మీకు? లేదు. నాకు కూడా ఉంటుంది కదా, నాకు కూడా నాకు ఉంటుంది. రాజగోపాల్ రెడ్డి వర్సెస్ మందుల సామేలు జరిగింది కదా. అవును. తుంగతుర్తికి నా కాన్స్టిట్యున్సీకి వస్తున్నాడు, ఎందుకు వస్తారు, రెడ్డిలో డామినేషన్ ఉంటుంది, ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలా అన్నది వినిపించేటట్టు చేసింది. మీ వాయిస్ ఎవరి వైపు అని? రెడ్ల సపోర్టు, బీసీల సపోర్ట్ లేకుండా మేము సమాజంలో మన మా మాదిగలు మా కోటేస్తే మేము గెలవలేదు. రాజగోపాల్ రెడ్డి మాదిగలను దగ్గర చేసుకునే వ్యక్తా లేకపోతే తొక్కే వ్యక్తా? మీరు ఎప్పుడు గుండె బదులు 1,00,000 సార్లు చెప్తా, రాజగోపాల్ రెడ్డి మానవతవాది. నువ్వు పాలక పక్షమా ప్రతిపక్షమా ఎక్కడున్నవా అది కాదు, నీ ప్రజల కోసానికి ఏం మాట్లాడుతున్నావు, ఏం అడుగుతున్నావు. ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకోవడం కోసం రాజకీయాల్లోకి వస్తారు. రాజగోపాల్ రెడ్డి సంపాదించి ఉన్నాయి ఖర్చు పెట్టడానికి రాజకీయాల్లోకి వచ్చాడు. 2.5 లక్షల సహాయం అందించారు, ఆర్థిక భరోసా ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. తుంగతుర్తిల రాజగోపాల్ రెడ్డి మీద కౌంటర్గా మాట్లాడాల్సిన అవసరం సామేల్కి ఎందుకు వచ్చింది మరి చెప్పండి. సామేలు ఎమ్మెల్యే కావడానికి కోమరెడ్డి బ్రదర్స్ కోఆపరేట్ చేసేటది అక్షర సత్యం. నిజమా? నిజం. నాకు ఎవరు చేయలే అంటారుగా ఆయన. సామేలు ఎవరండి నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ టార్గెట్ సామేలా? వాళ్ళ టార్గెట్ తెలంగాణను బాగు చేయాలి, వాళ్ళ టార్గెట్ మునుగోడును బాగు చేయాలి, వాళ్ళ టార్గెట్ నల్గొండను బాగు చేయాలి, ఉమ్మడి నల్గొండ జిల్లాను బాగు. ఇది వాళ్ళ గోల్ తప్ప ఆయన టార్గెట్ అయితే ఆయన ఎందుకు ఎమ్మెల్యే ఏం చేస్తారు? నువ్వేదో గ్లామర్ గా ఎర్రగా ఉన్నావు, నువ్వు ఫిగరు, నువ్వు పెద్ద హీరోయిన్ ఇట్లా బాడీ షేమింగ్ చేయొచ్చా సోమన్న? సాయం చేసిన తిడుతున్నావు, ఆడ బాధపడుతున్నాం తప్ప అంటామే పెద్ద మనిషి మేము అంటామే. రైట్, ఓకే. ఈ సోమన్న ఇదంతా కూడా వచ్చేసారి ఎలక్షన్లలో కంటెస్ట్ చేయడం కోసం, తుంగతుర్తి నుంచి ప్రాతినిధ్యం వహించడం కోసం సామేలకు తూకాలు పెడుతుందని నేను అంటాను. మీరేమంటారు? రాజన్న కోసమే గజ్జగట్టి రాజన్న కోసమే పనిచేయడానికి సోమన్న సిద్ధంగా ఉన్నాడు. ఇది వెరీ క్లియర్. మీరు బీఆర్ఎస్ పార్టీలోకి పోయి ఎందుకు మళ్ళీ మరొచ్చు? 1 నెల ఉన్నా. ఎందుకు పోయారు? ఎందుకు మరి? సోమన్న అనేటి ఆయనకు నిలకడ లేదు. రాజకీయాల కోసం లేకపోతే అవకాశాల కోసం లేకపోతే అవసరాల కోసం పార్టీలు మారుతాడు. పేదోడు తప్పు చేస్తే అవుతుంది. బిబులేదు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పెద్ద పెద్ద టాప్ రేంజ్ లీడర్లా చూసుకో. ఏ అవసరం కోసం ఎవడు మారలేదు? తీసుకురా లిస్ట్ అవుట్ దీ మొత్తం. నువ్వు కేవలం అంటే ఒక మాదిగ సామాజిక వర్గం, ఒక పేద బిడ్డడు ఇలా రూపాయి లేకుండా కేవలం గొంతునే ఆయుధంగా చేసుకొని సమాజంలో బయటకు వచ్చిన. ఈ గొంతును ఆయుధంగా చేసుకొని నా పాటో మాటో నా జ్ఞానమో నా తెలివితో సమాజంలో తిరుగుతుంటే నన్నే టార్గెట్ చేసి సోమన్నకు నిలకడలేదు, సోమన్నకు నిలకడలేదు. మొత్తం లిస్ట్ తీసుకురా. ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకుల లిస్ట్ ది. ఎందుకన్నా నన్ను టార్గెట్ చేసి మాట్లాడతావు అట్లా? అంటే అందరి లెక్క సోమన్న అంతేనా? కోమటిరెడ్డి రాజన్ అని నమ్ముకున్నా, ఆయన కండు వేస్తే నేను పార్టీలోకి వచ్చిన. ఇవాళ మల్లు స్వరాజ్యమ్మకు ఎంత త్యాగనీయత ఉంటుందో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అదే త్యాగనీయత ఉంటుంది. నేను చెప్తాను. ఇలా భీమిరెడ్డి నరసింహారెడ్డి ఐడియాలజీ ఏదో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఐడియాలజీ అదే. కాకపోతే ఆయన ఎర్ర జెండాలు ఉన్నాడు, ఈయన 3 రంగుల జెండాలు ఉన్నాడు. రేపు ఇంకా పెద్ద నిర్ణయాలు కనుక తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా బాగుంటుంది. ముఖ్యమంత్రి ఇట్లా కావాలని కోరుకుంటారు. గుండె మీద చేసుకొని చెప్తాను. ఒక మునుగోడు మోడల్ రేపు తెలంగాణ అంతా చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. తెలంగాణ రాజకీయాన్ని కూడా శాసించే రోజు మునుగోడు గడ్డ. నేను రాయలే యోనిపాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడో తెలంగాణ అని. కోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే దొరల పెత్తనానికి వ్యతిరేకంగానే నేను రాసింది. విరాట పర్వం సినిమాలో గద్దర్ గారే వారిరా పాట అనుకున్నాను. నాకు తర్వాత తెలిసింది అని మీరు పాడిన. ఆశలేని రెక్కాలైతే ఓ లచ్చ గుమ్మాడి, ఆకాశాన్నే తాకావచ్చే ఓ లచ్చ గుమ్మాడి, నిన్ను ముందుకు నడిపించే బలమై. కానీ ఏ మాట కామాట గద్దరన్న తర్వాత అంతటి స్వచ్ఛమైన గంభీరమైన గొంతున్నటువంటి గాయకుడు అని అంటే మాత్రం గుర్తుకొచ్చే పేరు ఏపూరి సోమన్న. ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా. జంగు సైరను దిండ్రు జైళ్ళలో మాయన్నలు, జంగుకే సై అన్నారు జైళ్ళలో మాయన్నలు, జుమ్మ 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 కన్న నమాజు చేద్దామంటే నమాజ్ లేదు గిమాజ్ లేదు నాకు రషాన నహి అండు. ఆ జైలు మసీదు చేసిండ్రు జైళ్ళలో మాయన్నలు, అందరూ నమాజ్ చదివిండ్రు జైళ్ళలో మాయన్నలు. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. పరిచయం అవసరం లేని పేరు ఏపూరి సోమన్న ఇవాళ మనతో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే.
నమస్తే అన్న. బాగుండ్రా? బాగున్నా చాలా రోజులు అవుతుంది కనబడక వినబడక చూడక. అన్న. ఏంది ఏం జరుగుతుంది అసలు? అన్న ఉన్నా అన్న, ప్రజల మధ్యనే ఉన్నా, ఆ, రాస్తున్నా, పాడుతున్నా. 25 ఏండ్లు తెలంగాణ ఉద్యమం కానీ, ప్రజా ఉద్యమాల్లో కానీ పాల్గొన్నటువంటి సందర్భాలన్నీ, ఆ పాటలన్నీ సేకరిస్తున్నా. రాసి పాడేసిన పేపర్లన్నీ అక్కడక్కడ ఉన్నాయి. అవన్నీ సేకరించే పనిలో ఉన్నా. వినపడకుంటే ఏం లేదు. మీడియాలో ఒక కనబడతలేదు. పనిలో ఉన్నా కనుక మీకు కనపడలేకపోతున్నారు, కానీ నేను పనిలోనే ఉన్నా. మీడియాలో కనబడతలేదు. అవునన్నా, అంటే ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నా. ఆ పనిలో భాగంగానే ఆ పేపర్లన్నీ జతపరిచి ఒక బుక్లెట్ రూపంలో వేసే పనిలో ఉన్నా. నేనేమనుకున్నా అంటే సోమన్న రాజకీయాలకు దూరం అయిపోయిండు, దూరం చేసిరేమో అని అనుకున్నాను నేను. సోమన్న పెన్ను బట్టి, గజ్జగట్టి, గలం విప్పి ఈ సమాజాన్ని చైతన్యం చేసే పనిలోనే ఉన్నాడు. సోమన్న 4 రోజులు బ్రేక్ అయిందంటే ఇంకా అంతకంటే ఇంకో పెద్ద ఎత్తుగడ ఏదో వేస్తుండనే అర్థం. అంతకంటే ఇంకా 4 అడుగులు ముందేసి నడవడం కోసమే తప్ప, బ్రేక్ అనేది ఊపిరి పోయినప్పుడే. ఊపిరి పోయినప్పుడు మాత్రమే. ఊపిరన్న పోవాలి, లేదా కాళ్ళు చేతులు పని చేయకుండా ఉండాలి. ఈ రెండు. కానీ కనబడడం సంచలనాత్మకంగా కనబడ్డారు నాకు. అడ్డా ఎక్కడ కనబడ్డారు అడిగాడు, చెప్తా. ఎక్కడ కనబడ్డా? రాజగోపాల్ రెడ్డి తోటి కనబడ్డారు. అయ్యో, ఏంది ఆ సమీకరణాలు, ఏంది ఏమైనా నడుస్తుందా? అంటే రాజగోపాల్ రెడ్డి గారు నేను కనపడితే సంచలనం ఏముందన్నా, వారు నాకు రాజకీయంగా వారు నేను ఈ మధ్య కాలంలో సోమనని ఎక్కడ చూడలే మీడియాలో. నాకు కనబడ్డ ఫోటో గదొక్కటి. అంటే రాజకీయంగా వారు గురువు నాకు గురువు లాగా భావిస్తాను, గాడ్ ఫాదర్ లాగా భావిస్తాను. వారితోటే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. ఏది షర్మిలమ్మ 2 కొన్ని వేదికలు ఎక్కిన తర్వాత, ఫస్ట్ కాంగ్రెసే, తర్వాత షర్మిలమ్మ 2 కొన్ని వేదికలు పంచుకున్న తర్వాత, మళ్ళీ నేను రిటర్న్ తిరిగి రావడం రాజగోపాల్ రెడ్డి గారి ఆహ్వానం మేరకే. సోమన్న నువ్వు ఎక్కడున్నావు, ఎందుకున్నావు, అక్కడ ఎందుకుంటున్నావు, ఇక్కడ ఎందుకుంటున్నావు, నువ్వు రా అని చెప్పి సార్ పిలిచిన తర్వాత, సరే సార్ నేను మీ నాయకత్వంలో పనిచేస్తా అని చెప్పి రావడం జరిగింది. కండవ కప్పి వారే ఆహ్వానించారు. ఈ మధ్య కాలంలో నాకు 25 years 25 ఏళ్ళ పాటల ప్రవాహం అని అదొకటి పుస్తకం వస్తుంది. ఆ పుస్తకానికి చీఫ్ గెస్ట్గా సార్ను ఆహ్వానించుకుందాం అనుకున్నా. ఓకే, ఏంది 25 years? 25 ఏళ్ళుగా నేను రాసిన పాటలన్నీ ఒక బుక్లెట్ వేస్తున్నా. గతంలో కూడా 20 ఏళ్ళు చేసిన. గతంలో అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. కోదన్ రామ్ సార్ వచ్చిండు, ఉత్తమ్ కుమార్ వచ్చిండు, డాక్టర్ చెరుకు సుధాకర్ అని వచ్చిండు, అనేక మంది వచ్చారు. అప్పుడు జగదిరుగుట్టలో పెట్టిన 20 ఏళ్ళ పాటల ప్రవాహాన్ని పెట్టినాను. ఇప్పుడు 25 years. ఈ 25 years సెలబ్రేషన్ చేసే సందర్భంలో సార్ను గెస్ట్గా ఆహ్వానించుకుని సార్ చేతుల మీదుగా. అంతేనా, ఏమన్నా రాజకీయ సమీకరణాల కోసం కలిసిండ్రా? అంటే ఈ మధ్య కాలంలో తుంగతుర్తి వర్సెస్ మందుల సామెల వర్సెస్ రాజగోపాల్ రెడ్డి నడిచింది, అట్లేమన్నా? అంటే అన్న నేను ఏమంటున్నానంటే, నాకు అట్లా వేరే ఉద్దేశాలు అయితే ఏం లేవు. ఏముంటుంది, నాకు ఆయన గురువు, నేను ఎప్పుడైనా ఆయన అడుగుజాడలో నడిచి పనిచేయాలనేది నా కాన్సెప్ట్. కానీ నేను ఇంకో కొన్ని వార్తలు విన్నా, తుంగతుర్తి నుంచి రాబోయే రోజుల్లో ఏపూరి సోమన్న అని కొన్ని పోస్టర్లు చూసిన నేను సోషల్ మీడియాలో. అట్లేమన్నా వ్యూహాలు రచిస్తారా? వ్యూహాలు ఎందుకన్నా, దానికి ఒకవేళ సరే అట్లాంటిది ఏమన్నా జరిగేది ఉంటే, రాజగోపాల్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉంటే జరిగితే జరగవచ్చు. దాని ఏం వ్యూహాలు జరగవచ్చా? నేను సభ కోసం పోయినన్నా ఏముంటది అందులో. ఇప్పుడు రాజకీయాలు ఏం లేవా? పార్టీ డిసిషన్ తీసుకోవాలి, రాజన్న దీవెన ఉండాలి. ఈ రెండు ఉంటే భవిష్యత్తులో ఎప్పుడు సోమన్న అంటోడు నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవుతుంది. దాంట్లో ఎలాంటి నేను కుండబద్దలు కొట్టినట్టు ఎప్పుడు ముచ్చట ఇట్లొద్దు, దాపరికాలొద్దు అన్నాను. తుంగతుర్తి నుంచి ఇంట్రెస్ట్ ఉందా మీకు? లేదా? ఖచ్చితంగా అన్న, తుంగతుర్తి నా సొంత ప్రాంతం. నేను తుంగతుర్తి కాదన్నా, ఇంట్రెస్ట్ ఉందా లేదా అంటున్నారు. తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఒకసారి 2 సార్లు గాదర్ కిషోర్కు అవకాశం ఇచ్చారు. తుంగతుర్తికి సంబంధం లేని వ్యక్తి. సరే ఇటుగాలో అటుగాలో ఒకసారి మందుల సామెలకు అవకాశం వచ్చింది. మరి నేను ఎందుకు ఉంటుంది? నాకు కూడా ఉంటుంది కదా, నా గోల్ నాకు ఉంటుంది. సరే, మీ విషయం పక్కన పెడతాను నేను రాజకీయాలకు సంబంధించి. మొన్న జరిగిన ఇన్సిడెంట్లో మీ సపోర్ట్ ఎవరికి? రాజగోపాల్ రెడ్డికా లేకపోతే మందుల సామేలుకా? ఏంటిదన్నా? రాజగోపాల్ రెడ్డి వర్సెస్ మందుల సామేలు జరిగింది కదా. తుంగతుర్తికి నా కాన్స్టిట్యున్సీకి వస్తున్నాడు, ఎందుకు వస్తారు, రెడ్డిలో డామినేషన్ ఉంటుంది ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలా అన్నది వినిపించేటట్టు చేసిండు సామేలు. మీ వాయిస్ ఎవరి వైపు అంటున్నా? లేదన్నా, రెడ్డిలో డామినేషన్ కాదు. మేము అంటే మా పుట్టుక, మా నేపథ్యం, జనాభాలో మేము బలవంతులమే. జనాభాలో ఇవాళ తెలంగాణలో మెజార్టీ కులం మాదిగా. కానీ రెడ్ల సపోర్టు, బీసీల సపోర్ట్ లేని మేము నడవలేము. మేము మెజార్టీ ప్రజలమే, ఏక కులంగా మాదిగ కులం మెజార్టీ కులమే.
కానీ రెడ్ల సపోర్టు బీసీల సపోర్ట్ లేకుండా మేము సమాజంలో మా మాదిగలు మా కోట్లు వేస్తే మేము గెలవలేము. మేము సబ్బండ కులాలు వేస్తే గెలుస్తాం. మేము రెడ్లు 10 రూపాయలు సాయం చేస్తే మేము ఇవాళ ఒక పొజిషన్కి వస్తామనేది నిజం, సత్యం, అక్షర సత్యం. మా దగ్గర ఎక్కడి డబ్బులు ఎక్కడి, మా దగ్గర పైసలు లేవు, వాళ్ళ దగ్గర భూములు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. వాళ్ళ హెల్ప్ తీసుకుంటాం, ఖచ్చితంగా ఎదుగుతాం. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహానుభావులు కూడా బయట దేశాలు పోయి చదివే కాలంలో ఆ రోజు ఆయన అంత హిందూ మతోన్మాదాన్ని కులాలను ఇవన్నీ వ్యతిరేకించు చేస్తున్న కాలంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్కు అగ్రకులాలు సహకరించినాయి. ఆయన అభిమానించే అగ్రకులాలు అంటే అందరు దొంగల, అగ్రకులాల్లో మానవతావాదులు. ఇలా భూమి భుక్తి విముక్తి కోసం పోరాటం చేసిన భీమిరెడ్డి నరసింహారెడ్డి కూడా రెడ్డి కులమే. పిల్లలొద్దు మనకని చెప్పి ఉన్న భూములను పంచిన పుచ్చలపల్లి సుందరరామరెడ్డి కూడా రెడ్డి కులమే. 100 ఎకరాల భూములు పంచిన రావినారాయణ రెడ్డి కూడా రెడ్డి కులమే. తుపాకీ పెట్టి సాయుధ పోరాటం చేయాలని చెప్పిన ఆయన బద్దం నరసింహారెడ్డి లాంటి వాళ్ళు కూడా రెడ్డి కులాలే. వీళ్ళంతా ఎవరు? నేనేమంటున్నంటే రెడ్లల్లో అణిచివేసేవాళ్ళు, మాదిగలను బీసీలను తొక్కే వాళ్ళు ఉన్నారు. రెడ్లల్లో మాదిగలను గుండె కత్తుకొని, మాలను గుండె కత్తుకొని, బీసీలను గుండెలు కత్తుకొని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. రైట్. రాజగోపాల్ రెడ్డి మాదిగలను లేకపోతే దళితులను దగ్గర చేసుకునే వ్యక్తా లేకపోతే తొక్కే వ్యక్తా? మీరు కుండ బదులు 1,00,000 సార్లు చెప్తా, రాజగోపాల్ రెడ్డి మానవతావాది. కోట్ల సార్లు చెప్తా, రాజగోపాల్ రెడ్డికి ఏ నరం ఏ కోశం కూడా కులము అనేటువంటి పరిస్థితి రాదు. ఆయన సాయం చేసేదే మాదిగలకు, ఆయన సాయం చేసేదే మాలలకు, ఆయన సాయం చేసేదే బీసీలకు. ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకోవడం కోసం రాజకీయాల్లోకి వస్తారు. రాజగోపాల్ రెడ్డి సంపాదించి ఉన్నాయి ఖర్చు పెట్టడానికి రాజకీయాల్లోకి వచ్చాడు. అందువల్ల నువ్వు ఇంకోరినాను నేను నమ్ముతా, ఇంకోరినన్నా ఇంకే నాయకుడైనా కులం పేరుతో అనుస్తుంటే నేను నమ్ముతా, ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తా. ఏంది అంటే ఈ తుంగతుర్తిల రాజగోపాల్ రెడ్డి మీద కౌంటర్గా మాట్లాడాల్సిన అవసరం సామేల్కి ఎందుకు వచ్చింది మరి చెప్పండి. అంటే ఏదేమైనా అన్న ఒకటైతే బ్యాడు ప్రభావం జరుగుతుంది. సామేలు ఎమ్మెల్యే కావడానికి కోమరెడ్డి బ్రదర్స్ కోఆపరేట్ చేసేది అనేది అక్షర సత్యం. నిజమా? నిజం. నాకు ఎవరు చేయలే అంటాడుగా ఆయన. అయ్యో ఆయన వీడియోలే చూడండి, ఆయన వీడియోలో తీయరాదు. ఇప్పుడు సామేల్ గారు ఎమ్మెల్యే కావడం మాకు అందరికి ఇష్టమే, మాకు వ్యతిరేకం లేదు. సామేల్ ఇప్పుడు ఒకసారి ఆయన కావాలని మేము కూడా కోరుకున్నాం. నేను కొన్ని వేదికలలో పంచుకున్నా. నేను సామేల్ లాంటి వ్యక్తి గడకు ఎందుకు కాలేదు, కిషోర్ ఎందుకు అయ్యింది అని చెప్పి అడిగినాం ఆ రోజు. నిజం అది. ఆయన ఎమ్మెల్యే కావడం మాకు ఇష్టం, కానీ అయిన దాన్ని కాపాడుకో. ఎమ్మెల్యే అయినావు కదా, దాన్ని కాపాడుకొని గౌరవించుకుందాం. సాయం చేసిన సాయం చేసినోనికి సాగుడప్పు ఎట్లా కొడతామన్నా? మనల్ని అనుసులోనికి కొడదాం సాగుడప్పు. బిడ్డ ఎవరని అడుగుదాం. మనల పెత్తనం చేసి అనుస్తారు చూడు. అంటే ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలకు మరి రాజగోపాల్ రెడ్డికి రావాల్సిన అవసరం ఏముంటది? అసలు కాదండి, మీరు అర్థం చేసుకోండి. ఆయనే ఒక్కరన్నా తుంగతుర్తి కాదు సార్, 7 అంటే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7-8 నియోజకవర్గాలకు ఆయన బాధ్యుడిగా పనిచేసిండు. అన్న పనిచేసిండు, వాళ్ళ అన్న పనిచేసిండు, ఆయన పనిచేసిండు. ఏ ఊళ్ళో ఏ కార్యకర్త ఏ క్యాడర్ వాళ్ళ పేరు పెట్టి పిలిచి గుర్తుపడతారు. సామేలు ఎవరండి నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీకి నింద్యాలు వచ్చిండు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. వినండి మీరు, ఇక్కడ పాయింట్ అవుట్ అర్థం చేసుకోండి మీరు. టిఆర్ఎస్ పార్టీలో టిఆర్ఎస్ గవర్నమెంట్ లో 2 సార్లు ఆయనే చైర్మన్ గా పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీ ఏ రోజన్నా జెండా నాటావా, దిమ్మెగట్టావా, జెండా ఎగిరేసావా, ఒక పోస్టర్ అతికిచ్చావా, బ్యానర్ అతికిచ్చావా? కాంగ్రెస్ పార్టీ మెడల కండు వేసుకొని తిరిగావా పోనీ? అసలు ఎలక్షన్ అవతల సామేలు ఎవరు అది చెప్పు నాకు ఫస్ట్. నేను ఏమంటున్నంటే, నేను సామేలును మాకు గౌరవం ఉంది, మా జాతి బిడ్డ, మేము గౌరవించుకుంటాం. కానీ నీ పుణ్యాన ఇంకొక మాదిగని దగ్గర తీయకుండా చేయకు. అంటే మాదిగోళ్ళ దగ్గర తీస్తే ఇంత గలీజ్ ఉంటుంది అనేది చేయకు. అదొక్కటి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. చెయ్యి, నీకు ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు సమయం ఉంది, మంచిగా పరిపాలించు, నువ్వు ఎదుగు, నువ్వు ఉండు. కానీ అన్నం పెట్టినోనికి సున్నం పెట్టే మాటలు మాట్లాడితే నీ పుణ్యాన రేపు భవిష్యత్తులో ఇప్పుడు మాలాంటి వల్ల ఉన్నావు. ఇప్పుడు నాకు 40-45 ఏజ్ ఉంది, రేపు ఇంకో 20-30 ఏళ్ళు రాజకీయం చేస్తాం మేము, పాడుతా తిరుగుతాం. మాలాంటి వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేయకు. నీ పుణ్యం అన్నారే పలాని సామేలకి ఇస్తే గిట్ట అయిందిరా, రేపు వీడొత్త కాదారా అనే పేరు తేకన్నా, దండం పెట్టి చెప్తున్నా. పెద్ద మనిషి నువ్వు మంచిగా సంపాదించుకున్నా, సేవ చేయి, నిన్ను నమ్మినోనికి సేవ చేయి. నువ్వు 10 రూపాయలు, వాళ్ళు ఏమో కోమటిరెడ్డి వాళ్ళు నీ వాటాలు అడిగేటోళ్ళ, నీ దందాల్లో వాటాలు అడిగేటోళ్ళ. ఇప్పుడు నువ్వు కొన్న 100-200 ఎకరాలు కొన్నవని అంటురు జనం, అంటురు, నాకు తెలియదు అది. నీ దగ్గర వాళ్ళు నీకు ఎమ్మెల్యే తిరిగేటోళ్ళు అనుకుంటున్నారు. అందులో ఏమైనా వాటాలు అడిగిరా వాళ్ళు? ఏందైనా 10 రూపాయలు ఖర్చు పెట్టేటోళ్ళు వచ్చి, ఇప్పుడు ఏదో కార్యకర్త అక్కడ చచ్చిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు, అది తప్పవుతుందా? ప్రభుత్వ కార్యక్రమం అయ్యి నీకు చెప్పకపోతే వాస్తవం తప్పే అది. ఎవరైనా ఉన్నారా సామేలు వెనకాల ఎవరైనా ఉండి నడిపిస్తుండ్రా ఇది? అది నేను చెప్పలేనన్నా, నాకు ఎట్లా తెలుస్తాను మరి ఎవరు ఉండనైతే మేము ఏం అనుకుంటలేము.
మరి ఎవరుండి చేస్తారు అట్లా ఎట్లా అంటే అంత ఈజీగా మాట్లాడగలుగుతాడా సాయం చేసినోన్ని అనే గుణం వద్దు అంటున్నా. నేను ఏముందంటే ఇప్పటికీ అంటే నేను అదే సామేలు 9 మండలాల్లో 9 మండలాల్లో ఆయన కోసం పనిచేసిన మాదిగ సామాజిక వర్గం నుంచి మండలానికి ఒక 20 మంది వెళ్తారు. చుట్టాలు, బంధువులు, బంధుత్వాలు అందరిని విస్మరించాడు. సొంత అల్లుణ్ణి, అక్క కొడుకో చెల్ల కొడుకో పస్తాలు ఉంటది, సొంత బిడ్డనిచ్చిన అల్లుంది పస్తాలే, అక్క కొడుకో చెల్లె కొడుకో ఉండేది కూడా పస్తాలే. వాళ్ళని కూడా విస్మరించాడు. వాళ్ళే చాలా సార్లు అసంతృప్తిగా వీళ్ళతోటి, నాతోటి అనలే కానీ బయట అక్కడిక్కడ టాకు, మమ్మల్ని రానిత్తలేడు, మమ్మల్ని చూడట్లేడు అని చెప్పి వాళ్ళు కూడా అన్నటువంటి సందర్భం. నేను ఏమంటే నీకు ఒక గొప్ప అవకాశం వచ్చిందన్న. ఈ రాష్ట్రంలో అత్యంత అదృష్టవంతుడు ఎవరంటే మందుల సామేలు. అత్యంత అదృష్టవంతుడు. ఎందుకు? రాజకీయాల కోసం వచ్చి కోట్లు ఖర్చు పెట్టినవాడు కాదు, ఈ పార్టీ నుంచి టికెట్ కోసం ఒక 5 ఏళ్ళు గ్రౌండ్ లో వర్క్ చేసినవాడు అంతకంటే కాదు, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినోడు కాదు. కిషోర్ కు దాడులు మేము ఎదుర్కొన్నాం, కిషోర్ ద్వారా కేసులు మేము ఎదుర్కొన్నాం, కిషోర్ని ఎదిరించినాం, మేము కేసీఆర్ని ఎదిరించినాం. 10 సంవత్సరాలు ఇసుక దందాల మీద మేము పోరాటం చేసినాం. మా మీద దాడులు జరిగినాయి, కొట్లాటలు జరిగినాయి, హింసలు జరిగినాయి. నేను లైవ్ లో ఉండే 100 సార్లు నేను మాట్లాడి ఖబర్దార్ కిషోర్ నేను ఇక్కడి నుంచి పంపిస్తాం, మా స్థానిక బిడ్డకు మాదికి రావాలి తప్ప నీకెందుకు ఇస్తావు, నువ్వు ఓడివి, మాలకైనా మాదికైనా స్థానికులకు రావాలి, ఇది మా డిమాండ్. ఆ రోజు మేమంతా సాబ్ చేసిన తర్వాత తెల్లగా పుల్లగా ఆగి వచ్చిండు, చేసుకున్నావు, సంతోషం, ఆర్ట్ఫుల్గా సహకరిస్తున్నాం. ఎందుకంటే మా జాతిలో నాకంటే వయసులో పెద్దోడు, వరుసకు తాత అవుతాడు, నాకు తాత అవుతాడు సామేలు తాతే. మాకు ఏదో అన్న అంటాం కానీ తాత ఆయన వరుస రీత్యా చూసుకుంటే. ఎందుకంటే సుట్టరికంగా వాళ్ళు ధర్మారం నుంచి వెలిశాలకు వాళ్ళ ఇంట్లో పుట్టినా మాకు నాయనమ్మ అవుతుంది. ఆయనకు బిడ్డ, ఆయన మీరు చుట్టాలే, తాత అవుతాడు. ఆయనకు బిడ్డ మారమ్మ, ఎప్పుడు మారమ్మ అని ఉంటుంది వెలిశాల కాడ, మా నానమ్మ ఆమె. ఆయన బిడ్డ మా నానమ్మ. అంటే ఆయన బిడ్డే నాకు నాయనమైనప్పుడు ఆయన ఏమవుతాడు? తాతే అవుతాడు కదా. సామేలు తాతకు నేను చెప్పేది ఏంటంటే, సాయం చేసిన మోసం చేయొద్దు, సాయం చేసిన వాడిని నువ్వు తిట్టకు. వాళ్ళు కోమటిరెడ్డి వాళ్ళు ఇంకా 4గురికి సాయం చేస్తారు. వాళ్ళు చిరుమర్తి లింగాన్ని ఎమ్మెల్యే గెలిపించారు, వాళ్ళు అర్థమైందా? ఇక్కడ నీకు సాయం చేశారు. నేను ఒక్క మాట అంటున్నా, దళిత ఎమ్మెల్యే ఈయన ఒక్కడే ఉన్నాడు అన్న, మాది ఎమ్మెల్యే ఈయన ఒక్కడే ఉన్నా అన్న. ఇప్పుడు నకరికల్లు ఎవరన్నా? నకరికల్లు మాదిగా కాదా? ఆడ గ్రామాలు కలుసుకొని ఉన్నాయి కన్నా. నకరికల్ ఎమ్మెల్యే ఊరు ఊట్కూరు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో ఉంది కన్నా. మరి నకరికల్లో లేని పంచాది తుంగతుర్తిలో ఎందుకు అవుతుందన్న ఈ పంచాది? చెప్పన్నా, పల్లెం నిండి అన్నం పెట్టినాం, నీకు తినొత్తలేదు, అర్థమవుతుందా అన్న? పల్లెం నిండి అన్నం పెట్టినాం, నీకు తినే ఎగురం రావట్లేదు, నీకు అదొక్కడ ఆడనే ఫెయిల్ అవుతున్నావు నువ్వు ఇప్పుడు. అంతేనా? లేకపోతే అన్నం పెట్టినట్టు పెట్టి అన్నంలో మన్నేస్తురా? తప్పన్నది, అది జీవితంలో తప్పు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఏందన్నా సామేలా, వాళ్ళ టార్గెట్ సామేలా, వాళ్ళ టార్గెట్ తెలంగాణను బాగు చేయాలి, వాళ్ళ టార్గెట్ మునుగోడును బాగు చేయాలి, వాళ్ళ టార్గెట్ నల్గొండను బాగు చేయాలి, నల్గొండ జిల్లాను బాగు, ఇది వాళ్ళ గోల్ తప్ప తుంగతుర్తి అన్న అట్లా ఆయన టార్గెట్ అయితే ఆయన ఎందుకు ఎమ్మెల్యే ఏం చేస్తారు? చెప్పండి, ఒక మాట చెప్పండి. పెద్ద మనిషి సరే బుద్ధిజీవిగా ఉన్నాడు అని చెప్పి దగ్గర తీసిర్రు. రెండు సార్లు గిడ్డంగుల చైర్మన్ కు పనిచేసిన అనుభవం ఉంది అని చెప్పి దగ్గర తీసిరు తప్ప, నువ్వేదో గ్లామర్ గా ఎర్రగా ఉన్నావు, నువ్వు ఫిగర్, నువ్వు పెద్ద హీరోయిన్, శరీర ఆకృతిని కించపరిచి మాట్లాడొచ్చు అంట. ఒక్క మాట అర్థం చేసుకోండి, ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి. నేను శరీర ఆకృతిని నేను కించపరచట్లే. మనం ఊహించుకుంటప్పుడు అతి ఊహలొద్దు. మన పరిధి ఎంత, మన స్థాయి ఎంత అని ఊహించుకుంటే గౌరవంగా ఉంటుంది. నీకు పెద్దోడిగా నీకు దండం పెడతాం, నువ్వు వయసులో పెద్దోడివి, నీ కాళ్ళు మొక్తాం మేము ఖచ్చితంగా. ఓ తండ్రి వయసు నీది, తాత వయసు, నీ కాళ్ళు మొక్తాం మేము, ఆడ అసలు కించపరచం. కానీ నువ్వేమనుకుంటున్నావు, అతిగా ఊహించుకొని సాయం చేసిన వాడిని తిడుతున్నావు, ఆడ బాధపడుతున్నాం తప్ప. అంటామే పెద్ద మనిషిని మేము, అంటామే. ఆయన అంటే ఎంత రెస్పెక్ట్ మాకు తెలుసా? ఎమ్మెల్యే కాగానే పోయి కాలు మొక్కి సాలో కప్పడానికి పోతే కూడా సాలో కప్పుకోలేదు ఆయన. అయినా కాలు మొక్కిన అన్న మంచిగా ఉండాలి, సలహా పాలించన్నా అని. ఏ ఉద్దేశంతో మొక్కినావు? ఇంటికి పోయి మొక్కొచ్చినా అడుగు, కుటుంబం ఎంతగా అడుగన్నా, కుటుంబం మధ్యలో పోయి మొక్కొచ్చినావు, దండం పెట్టొచ్చినావు అన్న చల్లగా ఉండని చెప్పి. ఎందుకు చేస్తాం? నాకేం ఈర్చన్న ఆయన మీద. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నీ తరం అయిపోయిందన్నా, నువ్వు అవుట్డేట్ సర్వీస్ అయిపోయిన గోలీ, నువ్వు రేపు ఎదిగే తరాన్ని నాశనం చేయకంటున్నా. అంటే సోమన్న లాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే. ఇదే సోమన్న కాదు, రేపు ఇంకో రావణ్ వస్తాడు, సోమన్నతోటి ఏం పని? సోమన్నకు నువ్వు చేసేది ఏంది? తెలంగాణ అంతా నాకు ఆదరణ ఉంటుంది, ఏ పల్లెకి పోయినా, ఏ పనంతానికి పోయినా. ఓ గాయకుడిగా నాకు ఇచ్చే గౌరవిస్తారు. ఇప్పుడు నిన్ను ఆ గన్మెన్లు తీసేసి, ఆ కారు తీసేస్తే నిన్ను కూడా గుర్తుపట్టాడు బస్ స్టాండ్ నిలబెడితే. ఇది నేను పోదాంపా, ఏడిపోయినా నన్ను గుర్తుపడతారు. నేను ఏమంటే అట్టంటలేను, నీకు ఒక గొప్ప అవకాశం వచ్చింది, నీకు ఒక అదృష్టమైన అవకాశం వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమా మనకు రిజర్వేషన్ వచ్చింది, కోమరెడ్డి బ్రదర్ పుణ్యాన ఇక్కడ మనకు వెన్ను తట్టి సపోర్ట్ చేసి 10 రూపాయలు ఖర్చు పెట్టేటోళ్ళు దొరికింది. రైట్, ఓకే. ఈ సోమన్ ఇదంతా కూడా వచ్చేసారి ఎలక్షన్లలో కంటెస్ట్ చేయడం కోసం, తుంగతుర్తి నుంచి ప్రాతినిధ్యం వహించడం కోసం సామేలకు సురుకలు పెడుతున్నాను నేను అంటాను. మీరేమంటారు? అన్న నాకు అంత అవసరం లేదన్నా. ఒక్క మాట చెప్పానన్న, ఎవరు గోతి వాళ్ళే తవ్వుకుంటారు, ఎవరు పొక్క వాళ్ళే పొడుక్కుంటారు.
ఎవరి మీదనో కుట్ర చేసి చేసేంత అవసరం నాకు లేదన్నా. ఇంకా 20-30 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉంటా, నాకేం ఇబ్బంది లేదు. నేను కోమటిరెడ్డి బ్రదర్స్, కోమటిరెడ్డి రాజన్ అని నమ్ముకున్నా. ఆయన కండు వేస్తే నేను పార్టీలోకి వచ్చిన. ఆయన ఏ రోజు, ఈ రోజు కాదు, ఈ రోజు కోసం అసలే కాదు ముచ్చట, ఏ రోజైనా సోమన్న గిడ ఉంది నీ తమ్మిని ఇది ఉంది అని అంటే గాడికి పోయిన పని చేసుకుంటుంది, అవసరం లేని సబ్జెక్టు. ఏది లేదు నా కోసమే పని చేయాలంటే ఆయన కోసమే పని చేస్తాను. ఆ విషయంతో సంబంధం లేని సబ్జెక్టు, ఈ రోజు కోసం మాట్లాడతలే. కానీ మాదిగొల్లు అనగానే వామ్మో మిమ్మల్ని నమ్మాలన్నారా అనే పేరు తేకు అంటున్నా. నీకు ఒక పదవి అవకాశం వచ్చింది, మంచిగా చక్కగా పరిపాలించు. అటు రామరెడ్డి దామన్న వర్గాన్ని, ఇటు బ్రదర్స్ను, ఇటు చామలను, వీళ్ళందరూ సమన్వయం చేయి. నీకు ఒక అధికారం, పవర్ ఉంది నీ చేతిలో. 4 పదవులు వచ్చినాయి, ఓ పదవి అటు, ఓ పదవి ఇటు, ఓ పదవి ఇటు, ఇట్లా నలుగురిని కోఆర్డినేషన్ చేయి. ఇప్పుడు నేను ఏమంటున్నా, నీ తోటి వచ్చిన వాళ్ళని చూసా నువ్వు మురుస్తున్నావు. నీకంటే 20-30 ఏళ్ళ కింద, 40 ఏళ్ళ క్రితం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన గాంధీ భవన్లో ధర్నా కాదన్నా. అధికార పార్టీలో నువ్వు ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద సొంత పార్టీ వాళ్ళు లొల్లి పెట్టడం ఏంది? ఎమ్మెల్యే మా ఊరికి వస్తలేడని చెప్పి ఏ ఊరికి పోతే ఆ ఊరికి నువ్వు చెప్పిపోతే ఏమవుతుంది? ఇది మినిమం అవగాహన కాదా? ఇప్పుడు ఈ మండలానికి పోతున్నామన్నా, ఇక్కడ సీనియర్ ఎవరు, జూనియర్ ఎవరు, ఏ పార్టీ ఏ వర్గాలు ఎవరెవరు ఉన్నారు, మనకు ముఖ్యులు ఎవరు, మంచోళ్ళు. ఇప్పుడు రాజన్న మొన్న ఒక మాట ఇచ్చిండు, మంచి వచ్చాడు మీరు గెలిపించుకొని రండి సామేళ్ళు అని చెప్పి అక్కడ ఉన్న రెడ్లకు, బీసీలకు, మాదిగలకు ఆయనతో టచ్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పిండు. మరి ఏదైనా చిన్న చిత్క పదవి వచ్చిందిగా, డైరెక్టరో, కార్పొరేషనో, లేకపోతే మార్కెటో, చైర్మన్లో, లేకపోతే ఇట్లాంటి పదవులో అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు మరి సార్ ఇగో 4 పదవులు ఉన్నాయి, ఇగో 2 నన్ను నమ్ముకొని వచ్చిన క్యాడర్ ఉన్నారు, ఒక 2 మీరు నమ్ముకున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు మీరు సూచించిన వాళ్ళకి ఇస్తా అయిపోద్దిగా అన్న. నమస్తే సార్ అంటే అయిపోద్ది, ఎందుకు ఇల్లు ఏం కలిసినప్పుడు నాకేమనిపిస్తుంది కాదన్నా. ఇప్పుడు పక్కన కాదు ఇంత కాదన్నా. ఇప్పుడు 19 నియోజకవర్గాలు ఉన్నాయి కన్నా, దళిత నియోజకవర్గాలు అయితే. ఏ నియోజకవర్గాలన్నా లొల్లిన పడుతుందా? నాకు చెప్పండి, ఏ కాన్స్టిట్యూషన్ లొల్లిన పడుతుందా? మరి రాట్లే అంటారు, పల్లె నుండి అన్న ఉంది తినే ఎగురవ రావట్లేదు అంటున్నా. రైట్. నేనేమంటా అంటే, సామేలు భుజం మీద గన్ను పెట్టి రాజగోపాల్ రెడ్డిని ఎవరో వెలుస్తారు అని అంటా నేను. సామేలు భుజం మీద గన్ను పెట్టి రాజగోపాల్ రెడ్డిని వెలుస్తాందుకు ఎవరో వెలుస్తారు అంట. సరే, ఇక అంత లోతుగా నేనైతే విశ్లేషించలేదు. ఎవరు పేలుస్తుర్రో అది రేపు కాలం డిసైడ్ చేస్తుంది. నేనేమంటున్నంటే, సామేల్ గారికి నా విజ్ఞప్తి, చరిత్రలో గొప్ప అవకాశం నీకు వచ్చింది. నువ్వు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా 2 సార్లు గిడ్డంగుల చైర్మన్గా పదవి అనుభవించినవు, ఆస్తులు కొన్నావు, అంతస్తులు కొన్నావు, సంపాదించుకున్నావు. మేము అస్సలు వ్యతిరేకించాం. మావోడు, మా జాతి బిడ్డాడు, వెనకబడ్డోళ్ళం మేము. ఒక్కొక్కరికి అవకాశాలు రాని. కిషోర్ ఓ మాల సామాజిక నుంచి వచ్చాడు, ఎక్కడో పుట్టిండు, తుంగతుర్తికి వస్తే 2 సార్లు ఆదరించారు ప్రజలు. ఎస్, ఓకే, నువ్వు సెట్ అయినావు, నువ్వు అయిపోయింది. రేపు ఇంకో కొత్తరికైనా అవకాశం ఇస్తుంది, అది ఇవ్వకుండా చేస్తున్నావు నువ్వు అంటున్నా. అది ఎంకరేజ్ చేయకుండా అంటే మాది వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇట్లా అవుతారు అనే కాడికి తెచ్చినావు, వద్దు అంటున్నా. ఇప్పుడు కిషోర్ ఉన్నన్ని రోజులు జగదీశ్వర్ రెడ్డి, కిషోర్ కిరణ్ పంచాయతీ అయిందా? ఎందుకు మెయింటైన్ చేయగలిగింది ఆయన? అట్లా సమన్వయపరుచుకోండి అయిపోయా. మరి నీదేంది? నువ్వు ఏడున్నావు, నీకు ఇంత అల్పం ఎందుకు? 2 ఏళ్ళకే అంతనా? నువ్వు పెద్ద మనిషివి కదా. ఇంకా కిషోర్ అన్న పిల్లగాడు, కానీ నీ కింద కిషోర్ పిల్లగాడే కదా, నువ్వు పెద్దోడు కదనే, పెద్ద మనిషివే కదా, మంచిగా చేసుకో అన్న అంటున్నా. మేము ఇప్పటికి కూడా ఆయనకు చెప్పేది ఏంటంటే, అన్న మంచిగా పాలించి ఇంకో 2 ఏళ్ళ అవకాశం ఉంది, పదవి తీసుకొని నువ్వు సంపాదించుకో, నలుగురిని కాపాడు, నేను నమ్ముకున్నలను పలాని మందుల సామేలు ఉన్నప్పుడు పరిపాలన ఎట్లుందిరా అనే పేరు తెచ్చుకో, కానీ సామేలు ఉన్న రోజులు లొల్లేరా అనే పేరు ఎందుకు తెస్తావన్నా? రైట్, ఓకే, సరే. సామేలు ముచ్చట పక్కన పెడితే సోమన్న ముచ్చట ఏంది? ఈసారి కంటెస్ట్ చేస్తారా మరి? అన్న, నేను కంటెస్ట్ చేసేది చేయండి రాజగోపాల్ రెడ్డి గారికి తెలుసు. అంతా ఆయన చేతిలో పెడుతున్నారు కాంగ్రెస్. అయ్యో, అంటే ఇప్పుడు నేను ఏ ఉద్దేశంతో నన్ను ఆహ్వానించి పిలిచిండు, ఏ ఉద్దేశంతో నన్ను ఆహ్వానం పిలిచిండు? సోనా నువ్వు ఇక్కడ ఉండి ఎక్కడ పోతున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, ఫస్ట్ రా పాటలకు రా అని చెప్పి ఎందుకు పిలిచిండు అని అంటే, సోమన్ అనేటోడు ఒక మాదిగ సామాజిక వర్గం నుంచి ఓ ప్రజా కళాకారుడుగా ఉన్నాడు, సమాజాన్ని మేలుకొల్పేకాడు ఉన్నాడు, 4 పాటలు రాయగలుగుతాడు, పాడగలుగుతాడు, లక్షల మంది సభను కూడా ఆపగలుగుతాడు, కాంగ్రెస్ పార్టీ కోసం గతంలో కష్టపడ్డాడు, చేసిండు. సరే, తెలుసో తెలుకో కొన్ని రాంగ్ అడుగు తప్పటడుగులు వేసిండు, సరి చేయాల్సిన బాధ్యత నా పైన ఉందనుకొని ఒక పెద్దన్నగా, ఓ తండ్రిగా ఆయన ఆ పాత్ర వహించాడు. నేను దాన్ని కాపాడుకొని ఉంటా తప్ప ఈ రాత్రే నువ్వు దిగిపోయినది అది కాదు. ఆయన తలుసుకుంటే ఏదైనా అవుతా. లేదు సోమన్న, ఏది లేదు, నువ్వు ఇట్లనే ఉండు, పని చేయ నా కోసం అంటే అట్లే పని చేస్తా. నా ఉద్దేశం ఏంటి అని అంటే, మీ భవిష్యత్తు మొత్తం రాజగోపాల్ రెడ్డి చేతిలో ఉంది అని. 200% రాజగోపాల్ రెడ్డి, రాజన్న బాటే సోమన్న. రాజన్న కోసమే గజ్జగట్టి, రాజన్న కోసమే పనిచేయడానికి సోమన్న సిద్ధంగా ఉన్నాడు. ఇది వెరీ క్లియర్. ఇక నేను ఇంకా నాకు 60 ఏళ్ళ ఏజ్ వచ్చిన నాడు ఆయన చేసినా ఓకే, రేపే కాదు 60 ఏళ్ళ ఏజ్ వచ్చినట్టు చేసినా ఓకే. అంత ఓపికతోటి సోమన్న ఉంటాడా? 200% ఉండడా కాలమే డిసైడ్ చేస్తే మళ్ళీ ఆయన కూడా నువ్వే మాట్లాడదు. నేనేమన్నా తొందరపడితే ఆయన నువ్వే మాట్లాడదు. చలో, ప్రజలల్లా కొంత విమర్శ ఉంటాయి మీ మీద, అవునండి, నేను తీసుకొస్తా అవి మీ దృష్టికి. తీసుకురా.
సోమన్నకు నిలకడ తక్కువ. సోమన్న అత్యాశపరుడు. సోమన్నకు డబ్బు అనేటటువంటి పిచ్చి పట్టింది. ఇటువంటి అన్ని విమర్శలు ఉన్నాయి మీ మీద. క్లియర్ చేసుకోగలుగుతారా? వెరీ గుడ్, మంచిదే. ఇవన్నీ నా మంచికే. ఎందుకంటే ఈ విమర్శ లేనటువంటి ఏ పిల్లగాడో నా ఎదురుగా పట్టుకరా. ఇప్పుడు ఎమ్మెల్యే అయినోళ్ళు, రేపు కావాలని కలలుగంటోళ్ళు, ఈ 3 విమర్శలు నువ్వు చేసిన విమర్శలు నా మీద చేసావు కదా, పబ్లిక్ అనుకునేది చేసినావు. సరే నువ్వేం చేయలేదు అనుకో. ఈ విమర్శలు లేని వ్యక్తి ఎవరు నా ఎదురుగా పట్టుకరా ఆయనను. అప్పుడు నేను ఆయనతో మాట్లాడతా. ఏ వ్యక్తితో ఆయన పేరనే చెప్పు. అందులో యూనిక్ ఉండాలి కదా. అందరితో నేను అనుకుంటే సోమన్నకు అందరికి తేడా ఉంటుంది. అదే నేను ఏమంటున్నా, ఇప్పుడు నేను ఇది అని ఎట్లా చెప్పగలుగుతా నీకు? నేను కాలం డిసైడ్ చేస్తా దేనికైనా, వీడు అలాంటోడా కాదా అని. ఇప్పుడు నువ్వు నీ భాషలో చెప్తున్నావు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు. నేను సాంస్కృతిక సారథి నుంచి బయటకు వచ్చి నేను పిసిసి ప్రెసిడెంట్ ఆ రోజు కలిసిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన అనేది నేను పెట్టిన పేరు. కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన మీటింగ్ పెట్టే సుందర విజ్ఞాన కేంద్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చీఫ్ గెస్ట్కి వచ్చాడు. బూడిద భిక్షమయ్య గౌడ్ ఉన్నాడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో. పెద్ద మీటింగ్ పెట్టినాం, వచ్చాడు. దానికి చైర్మన్ చేసాడు నన్ను. ఆయన ఏం చేశాడు, నేను ఏమైనా ఏం కథ అని ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడగండి. సోమన్న డబ్బు కోసం పనిచేశాడా, పార్టీ కోసం పనిచేశాడా అనేది అడగండి. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిండు. రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు కూడా నేను మల్లన్న సాగర్కి పోయినా, ఆయన రైతుల కోసం కార్యక్రమాలు చేస్తే పోయినా, నేను మొత్తం రాష్ట్రం అంతా తిరిగిన, ఆయన కోసం కూడా పనిచేసిన. ఏం చేసిన నేనని చెప్పండి. అంటే నా టీము, నేను, నా వెహికల్ ఛార్జీ, నా మంచి చెడు వ్యవహారాలు తప్ప డబ్బు కోసం ఏ రోజన్నా ఊగిసలాట పడి ఇలా పైసలు ఉంటేనే కావాలి అనే కొనం పోలే. నేను షర్మిల వచ్చింది, షర్మిల కాడికి పోవడం కోసం కూడా సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో నేను ఢిల్లీకి పోయి గల్లీకి పోయి ఎక్కడ పైరవ చేస్తా, షర్మిలమ్మ అనే ఒక ప్రాంతీయ పార్టీగా వస్తుంది కనుక నాకు ఈజీ ప్రాసెస్ అవుతుంది. నా ప్లాట్ఫామ్ అంతా కూడా నాకు ఒక రాజకీయ ప్లాట్ఫామ్ కావాలనే పిచ్చి తప్ప డబ్బు కోసం పిచ్చి పడేటోనైతే డబ్బు మీదనే ఆశ ఉంటుంది. ఇలా పదవి వస్తే 100 మందికి సాయం చేయగలుగుతా, నేను నిలబడగలుగుతా, నాతో పాటు 100 మందిని నిలబెట్టుకుంటా అనే ఒక ఆలోచనతో పోయిన తప్ప డబ్బు ధనం కోసం సోమన్న పాకులాడేవాడు కాదు అని మరొకసారి నీకు రుజువు చేస్తున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు హైదరాబాద్లో ఒక సొంత ఇల్లును కూడా నేను నిర్మించుకోలేదు. నేను కిరాయి ఇంట్లో బతుకులేదు. ఇల్లు లేదా? వినండి, లేదు కదా, సొంత కిరాయి ఇంట్లో బతుకుతా. ఇంటికి రా చూపిస్తారా. నేనేమంటున్నంటే నా జీవితం తెలిసిన పుస్తకం అన్నా, నేను ఎక్కడ దాచుకున్నది లేదు, మూసుకునేది లేదు. ఓపెన్ చెప్తున్నా. నేను ప్రజల కోసం, తుంగతుర్తి ప్రజల కోసం సేవ చేయాలనేది సత్యం, నిజం. అది ఎప్పుడు ఈ రాత్రే కాదు, నాకు అవకాశం వచ్చినప్పుడు చేస్తా. ఇప్పుడు మొన్నటిదాకా కిషోర్ ఉండే, నేనే ఉంటాను అనుకుంటా. ఆయనే ఆటోమేటిక్గా సామ్యాలు రాలేదా? మరి సామ్యాలు ఎప్పటికి ఉంటాడా? అనివార్యంగా రేపు సోమన్న అనేటువంటి వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. అది రాజన్న మద్దతుతో వస్తాడు. చలో చూద్దాం. అండ్ ఇంకొకటి, మీరు బీఆర్ఎస్ పార్టీలోకి పోయి ఎందుకు మళ్ళీ మరి వచ్చారు? ఒక నెల రోజులు ఎందుకు మరి? ఒకటే నెల ఉన్నా, ఒక నెల రోజు నేను ఇమ్మలేకపోయింది అందులో. ఎందుకంటే నేను 10 ఏళ్ళు నేను తిట్టిందే వాళ్ళను, 10 ఏళ్ళు నేను విమర్శిస్తూ పాటలు రాసిందే వాళ్ళను, వాళ్ళ అన్యాయాలను, వాళ్ళ సమస్యలను, ఇవన్నీ నెత్తి ప్రజలకు చూపించిన. అందువల్ల నన్ను అక్కడ రామన్న రిసీవ్ చేసుకున్నాడు అద్భుతంగా. రామన్న విషయంలో ఎలాంటి పొరపాటు లేదు. కానీ మిగతా వాళ్ళతో నేను ఇమ్మడలేకపోయినా, మా జిల్లా నేతలు కానీ, ఇప్పుడు ముఖ్యంగా మాకు ఉన్న మాజీ ఎమ్మెల్యే కానీ, ఇంకా మిగతా వాళ్ళతో నేను ఇమ్మడలేకపోయినా. నా వల్ల కాలేదు, వద్దు అనుకున్నా. నేనైతే బాగా చెప్తా అన్న, అంటే సోమన్న అనేటి ఆయనకు నిలకడ లేదు. రాజకీయాల కోసం, లేకపోతే అవకాశాల కోసం, లేకపోతే అవసరాల కోసం పార్టీలు మారుతాడు. అదే పార్టీలు మారడమే ధ్యేయము అని నేను అంట. ఓకే అన్న, నువ్వు అన్నది ఉందా? నిలకడ ఉందా మీకు? వినండి, నిలకడ ఉంటుందా అంటున్నా. పేదోడు సోమన్న నిలకడ ఉన్న మనిషి వినండి. పేదోడు తప్పు చేస్తే లంచతనం అవుతుంది. పేదోడు తప్పు చేస్తే లంచతనం అంటారు, ఉన్నోడు తప్పు చేస్తే సహజీవనం అంటారు. ఇవాళ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పెద్ద పెద్ద టాప్ రేంజ్ లీడర్లా చూసుకో. ఏ అవసరం కోసం ఎవడు మారలేదు, ఏ అవసరం కోసం ఎవరు మారలేదు, ఎందుకు మారలేదు? తీసుకురా లిస్ట్ అవుట్ దీ మొత్తం. నువ్వు కేవలం అంటే ఒక మాదిగ సామాజిక వర్గం, ఒక పేద బిడ్డడు, ఇలా రూపాయి లేకుండా కేవలం గొంతునే ఆయుధంగా చేసుకొని సమాజంలో బయటకు వచ్చిన. ఈ గొంతును ఆయుధంగా చేసుకొని నా పాటో మాటో, నా జ్ఞానమో, నా తెలివితో సమాజంలో తిరుగుతుంటే నన్నే టార్గెట్ చేసి సోమన్నకు నిలకడలేదు, సోమన్నకు నిలకడలేదు. మొత్తం లిస్ట్ తీసుకురా. ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకుల లిస్టుది. తాత కాంచి తండ్రి కాంచి మేము ఇదే పార్టీలో ఉన్నాం అని చెప్పే లీడర్ ఎవరు? ఆయన లిస్ట్ తీసుకురా చూద్దాం. ఎందుకన్నా నన్ను టార్గెట్ చేసి మాట్లాడతావు అట్లా? అంటే అందరి లెక్క సోమన్న అంతేనా? కాదు, అందరి లెక్క కాదన్నా. నీకు అర్థమవుతుందా లేదా?
ఇప్పుడు నీకు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి నువ్వు వేరు, నేను ఇల్లు కట్టుకొని పొయ్యి పెట్టుకున్నా, నాకు తేడా ఉంటదన్నా. నా సమస్యలు నాకు ఉంటాయి. నాకు ఏడ ప్లాట్ఫామ్ ఉంది, ఏంది నా వాస్తవం ఏంది, మంచి ఏంది చెడు ఏందో వెతుక్కున్నా, చుట్టూ తిరిగి వచ్చినా ఇలా చేరాల్సిన ప్లాట్ఫామ్ కే చేరిన, హ్యాపీగా ఉంది. ఇలా ఉంటారా మరి కాంగ్రెస్ పార్టీలో కొనేళ్ళ దాకా ఉంటారా? నేను అడుగుతున్నా. వినండి. రాజగోపాల్ రెడ్డి ఉన్నంత కాలం నా ప్రయాణం కాంగ్రెస్ లోనే. రాజగోపాల్ రెడ్డి ఉన్నంత కాలం రైట్. వినండి. నా ఫ్యూచర్, నా భవిష్యత్తు నీ చేతులు పెట్టిన సార్ అని చెప్పిన కండు ఆయన గప్పిన రోజే, సార్ మీరు ఏది డిసైడ్ చేస్తే గదే అన్న. రాజన్న ఎక్కడ ఉంటే సోమన్న గాడిని ఉంటాడు. రాజన్న పుస బీజేపీలోకో బీఆర్ఎస్ లోకో పోతాడు. సోమన్న నేను అడుగుతున్నా. వినండి. రాజన్న బాటే సోమన్న. రాజన్న ఆయన నల్ల అంటే నల్లే, తెల్ల అంటే తెల్లే. రాజన్న కోసమే పనిచేయడానికి డిసైడ్ అయి ఉన్నాడు. రాజన్న కోసమే మాట్లాడుతున్నాడు. ఫిక్స్ ఇది ఫిక్స్ అంటున్నా. సోమన్న రాజగోపాల్ రెడ్డి మనిషి అయిపోయింది పూర్తిగా. ఖచ్చితంగా రాజన్న మనిషి సోమన్న అంటున్నా. అట్లా బతుకోడానికే డిసైడ్ అయి ఉన్నాం మేము. ఎందుకంటే ఇవాళ కాదు ఇవాళ ఏదో సరే ఒక చర్చ నడుస్తుందనే విషయం కోసం నేను మాట్లాడతలే. నా ప్రతి కదలిక చూడు నువ్వు. కానీ మర్రి చెట్టు కింద చిన్న చిన్న మొక్కలు మొలవ ఏనంటారు కదా, మామూలుగా సామెత ఉంటుంది కదా, మర్రి చెట్టు కింద చిన్న మొక్కలు చిన్న చెట్లు మొలవయ్యి అని అంటారు. మరి అంత వటవృక్షమైనటువంటి రాజగోపాల్ రెడ్డి కింద సోమన్న ఎదుగుతాడా? నేను అడుగుతున్నా. ఆయన తలుసుకుంటే రాత్రి ఢిల్లీలో కూర్చోబెడతాడు, గల్లీలో కూర్చోబెడతాడు. ఇది సత్యం. నువ్వు ఆయన చేసిన కార్యక్రమాలు ఒక్కసారి పరిశీలన చేసి చూడు. మానవతవాద, మంచోడా, చెడ్డోడా, మనిషిని తొక్కుతాడా, లేపుతాడా అని. సామాన్యుని కూడా మహా మనిషిని చేసే శక్తి సత్తా ఉన్నోడు రాజన్న. ఇవాళ కులానికైనా రెడ్ల పుట్ట. చాలా మంది ఇలా వీళ్ళు రెడ్లు కనుక ఇది ఉంది, రెడ్లు, అందరు రెడ్లు వేరు, ఆ రెడ్డి వేరు. ఇవాళ విష్ణూరు రామచంద్రారెడ్డికి రాజగోపాల్ రెడ్డికి పోలికనా? విష్ణూరు రామచంద్రారెడ్డి 100 గ్రామాల మీద పడి దోసుకొని తిన్నోడు విష్ణూరు రామచంద్రారెడ్డి. 100 గ్రామాలను కాపాడేటోడు, ఏడ పేదోడు ఉంటే ఆడిపోయి నేనున్నా రాజన్న ఉన్నాడని చెప్పేటోడు రాజగోపాల్ రెడ్డి. ఎట్లా గంట కడదామండి? ఈ భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం సాయుధ పోరాటం నడిచింది సత్యం ఈ గడ్డ మీద. ఈ సాయుధ పోరాటాన్ని ఆ రోజు ఉన్నటువంటి రెడ్లే భుజానికి ఎత్తుకోరు, ఆ రోజున్న మాదిగలు భుజానికి ఎత్తుకోరు, ఈసీలు భుజానికి ఎత్తుకోరు. ఆ సామాజిక చైతన్యం కలిగిన వాళ్ళందరూ కూడా ఒక కాడ జమ అయ్యారు. నాకు సాక్ష్యం చెప్పింది తల్లి మల్లు స్వరాజ్యమ్మ. ఆమె పుట్టింది భూస్వాముల కుటుంబంలో. కానీ తోలు డప్పు కొట్టే తోలు డప్పు ఉంటుందా, డప్పులో మోదుగాకు పెట్టుకుని అన్నం తిన్న బిడ్డ అని చెప్పింది. నేను మాట్లాడిన ఆ తల్లితోటి. ఇవాళ మల్లు స్వరాజ్యమ్మకు ఎంత త్యాగనీరత ఉంటుందో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అదే త్యాగనీరత ఉంటుంది. నేను చెప్తా ఉన్నా, లక్షల మందిలో చెప్తా రేపు నేను. ఇవాళ భీమిరెడ్డి నరసింహారెడ్డి సొంత భూములు పంచి ఏ దొరల ఆగడాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం నడిపి ఒక సైన్యాధిపతిగా నడిపిన భీమిరెడ్డి నరసింహారెడ్డి లక్షల భూములు పంచాడు. ఇలా భీమిరెడ్డి నరసింహారెడ్డి ఐడియాలజీ ఏదో కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఐడియాలజీ గదే. కాకపోతే ఆయన ఎర్ర జెండాలు ఉన్నాడు, ఈయన 3 రంగుల జెండాలు ఉన్నాడు. గదే తేడా తప్ప ఆయన ఐడియాలజీ గదే అని చెప్తా ఉన్నా. ఇవాళ రావి నారాయణ రెడ్డి కావచ్చు, బద్దం ఎల్లారెడ్డి కావచ్చు, ఇలా అనేక మంది, పుచ్చలపల్లి సుందరరామరెడ్డి కావచ్చు, పిల్లలే వద్దు మాకు, నా జీవితం ప్రజలకు అంకితం అని చెప్పినటువంటి వాడు. 4 సార్లు సూర్యాపేటకి ఎమ్మెల్యే అయ్యి చెప్పులు గుడుతూ చనిపోయిన ఉప్పల మనసూరు. ఆ నీతి ఎంత ఉంటుందో సేమ్ ఇలా మా రాజగోపాల్ రెడ్డి నీతి కూడా గంతే ఉంటది. పేదోడి కోసం పేదోడి కోసం ఆలోచిస్తాడు. ఇవాళ నిజంగా కులహంకారం ఉన్న రెడ్లే అయితే మేమే పాటలు రాసేవాళ్ళం, కులహంకారం ఉన్న రెడ్లే అయితే మేమే వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళం. ఏం సార్ ఇట్ట మాట్లాడతారని చెప్పి నేను రాయలే. యోని పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడో తెలంగాణ అని దొరల పెత్తనానికి వ్యతిరేకంగానే నేను రాసింది. మరి ఇక్కడ పేదోని దగ్గర తీస్తుండు కదా, లక్షల రూపాయలు పంచుతుండు కదా, హాస్పిటల్లో పోయి బిల్లులు కట్టొస్తుండు కదా, కాలేజీలో పోయి ఫీజులు కట్టొస్తుండు కదా, ఊళ్ళలో పోయి బోర్లు పాయింట్లు వేపిస్తుండు కదా, సొంతంగా అనాథ వృద్ధాశ్రమాలు కడుతుండు కదా, 10 కోట్లు 13 కోట్లు పెట్టి 30 కోట్లు పెట్టి ప్రాజెక్టులు కడుతుండు కదా. ఎవరు చేస్తారు ఇవన్నీ? డబ్బు చాలా మందికి ఉంటదండి, ఎవరు చేస్తారు ఇవన్నీ నాకు చెప్పండి. ఇది ఎవరి కోసం? ధైర్యం కావాలి, ఖర్చు పెట్టాలంటే ధైర్యం కావాలి. ఎస్, బరాబర్ చెప్తాను. నేను గుండె మీద అద్దుకొని చెప్తాను. ఇలా రాజగోపాల్ రెడ్డి విషయంలో కులం గురించి మాట్లాడొద్దు, మతం గురించి మాట్లాడద్దు. ఆయన కుల అహంకారం ఉండదు, మత అహంకారం. సాధారణ మనిషితో కూర్చుంటాడు, అన్ని ఉన్న కోటీశ్వరుడితో కూర్చుంటాడు. ఏ పేదోడి దగ్గర వచ్చినా భుజం మీద చేసి దగ్గర తీసుకుంటాడు. వాళ్ళ కుల ఫీలింగ్ ఉండదు. ఇలా టోటల్గా చెప్పాల్సింది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, రాజన్న లాంటోడు రేపు ఇంకా పెద్ద నిర్ణయాలు కనుక తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా బాగుపడుతుంది. నేను బాగా చెప్తే గుండె మీద ముఖ్యమంత్రి ఇట్లా కావాలని కోరుకుంటారు. గుండె మీద చేసుకొని చెప్తా ఉన్నా. ఒక మునుగోడు మోడల్ ను రేపు తెలంగాణ అంతా చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవాళ నేనేమంటున్నా, సామేలన్నకు భవిష్యత్తు ఇచ్చిండ్రు. కాన్స్టిట్యూన్స్ లో ఉన్న
ఎస్సీలు బీసీలు రెడ్లు అందరు కలిసి ఒక భవిష్యత్తు ఇచ్చారు. వాళ్ళు ఆలోచించారు, టికెట్ కోసం మాట్లాడారు, టికెట్ తెప్పించడంలో వాళ్ళ కీలక పాత్ర వహించారు. వాళ్ళు లేకపోతే లేనేలేదు. ఎందుకంటే సామేలన్న తాతో సామేలన్న చుట్టాలు బంధువులు పోయి రాహుల్ గాంధీతో మాట్లాడి టికెట్ తెచ్చిరా. రిజర్వేషన్ సీటే, నేను కాదనను, అంబేద్కర్ ఇచ్చిన సీటే, మా తాత అంబేద్కర్ ఇచ్చిన సీటే. కానీ సాయం చేసింది వాళ్ళే. అది మర్చిపోవద్దు అంటున్నాను నేను, అంతే, వేరే ఏం లేదు. నిన్ను పాలించడానికి ఎవరొద్దంటలేరు. నిన్ను సంపాదించుకునే దాంట్లో నువ్వు ఎంత సంపాదించుకుని ఎంక్వైరీ చేస్తురా, నువ్వు 100 ఎకరాలు ఎట్టగొన్నావని అడుగుతురా, నీ సంపాదన అడుగుతురా, రెస్పెక్ట్ సామేల్ గారు అని మాట్లాడండి. అందువల్ల నువ్వు కూడా ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు మంచిగా ఉండు, కృతజ్ఞతగా ఉంటే రేపు లైఫ్ ఇంకా ఫ్యూచర్ ఎటయ్యేది ఉందో నువ్వు ఊహించినవా? ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీ, సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎంలు నీకంటే సీనియర్గా 40 ఏళ్ళు జెండా మోసిన ఉన్నాక నువ్వు వచ్చి ఎమ్మెల్యే అయినవు. నీ అదృష్టవంతుడు, దాని కృతజ్ఞత ఉండు. సార్ అను, సార్ నమస్కారం సార్ అంటే అయిపోయా. వాళ్ళు ఏమంటారు, వాళ్ళని ఏం లేదు సార్ మీరు చేసిన కృతజ్ఞత అంటే సార్ వాళ్ళు సంబరపడిపోతారు. వాళ్ళు పేరు కోసం ప్రాణమైన ఇస్తారు. నిలబడి 100 ఎకరాలైనా అమ్ముతాడు రాజగోపాల్ రెడ్డి గారు. మీరు మీరు తప్ప ఇంకెవరు లేరు సార్ అంటే 100 ఎకరాలు అమ్మాయినే పెడతారు. ఆయన క్యారెక్టర్ అలాంటిది. ఓకే, రైట్. నాకు ఈ అన్ని అంశాలు పక్కన పెడదాము. సోమన్న అంటే పాట, సోమన్న అంటే ఆట, సోమన్న అంటే గజ్జె, సోమన్న అంటే గొంతు, అంతే కదా. ఈ మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను 2-3 సార్లు వింటా ఉంటా, ఆ ఇంటర్వ్యూ చూసుకుంటా. జైళ్ళల్లో అణచివేత వచ్చినప్పుడు జైల్లోనే తిరుగుబాటు చేసుకుంటా పాట పాడతారు కదా మీరు. దాని సందర్భంలో ఒకసారి ఆ పాట పాడవా? జంగు సైరను దిండ్రు జైళ్ళలో మాయన్నలు, జంగుకే సై అన్నారు జైళ్ళలో మాయన్నలు, జుమ్మ 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 కన్న నమాజు చేద్దామంటే నమాజ్ లేదు, గిమాజ్ లేదు, నాకు రషాన నహి అండ్రు. ఆ జైల్ని మసీదు చేసిండ్రు జైళ్ళలో మాయన్నలు, అందరూ నమాజ్ చదివిండ్రు జైళ్ళలో మాయన్నలు. పేరుకే మటను కూర మసాలా వాసన తప్ప మటను ముక్కగాన రాదు. ఎస్ కమిషనుకు బొంగా తెచ్చేటోడు, ఇంత మింగె కోసేటోడు, కొంత మింగె వండేటోడు, ఉడ్స్క నాకేం మా మటను మాకిమ్మండ్రు జైళ్ళలో మాయన్నలు, మీ బటను ఉడుతుందన్నారు జైళ్ళలో మాయన్నలు. పొద్దుగాల పేపర్ వస్తే గదో గిదో చదువుకొని టైం పాసు చేద్దామంటాం. నక్సలైట్ల వార్తలన్నీ కత్తెరించి ఇచ్చినారు, రాజకీయ వార్తలను రంగులద్ది ఇచ్చినారు. తొర్రల పేపర్ వద్దండ్రు జైళ్ళలో మాయన్నలు, మీ తోలు తీస్తామన్నారు జైళ్ళలో మాయన్నలు. జంగు సైరను దిండ్రు జైళ్ళలో మాయన్నలు, జంగుకే సై అన్నారు జైళ్ళలో మాయన్నలు. పసిపిల్లలు జైలుకొస్తే గదో గిదో చేసుకొని టైం పాసు, పసిపిల్లలు జైలుకొస్తే ఎద మీద ఎత్తుకొని గుండెల కదుకుందామంటే 4 గోడల మధ్య జాలి ములాకాతండ్రు, ఆ జాలి నిరగదన్నిండ్రు జైళ్ళలో మాయన్నలు, ఆలి పిల్లల కలిసిండ్రు జైళ్ళలో మాయన్నలు. వా, కానీ ఏ మాట కామాట గద్దరన్న తర్వాత అంటే అంతటి స్వచ్ఛమైన గంభీరమైన గొంతున్నటువంటి గాయకుడు అని అంటే మాత్రం గుర్తుకొచ్చే పేరు ఏపూరి సోమన్న. ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కూడా. థ్యాంక్ యూ అన్న. అంటే గద్దర్ గారిని మరిపించేలా ఉంటాయి. అంటే నేను అదేం సినిమా, విరాట పర్వం సినిమాలో ఆ పాట నేను సినిమా చూసిన, థియేటర్లో చూసిన. గద్దర్ గారే వారిరా పాట అనుకున్నాను. నాకు తర్వాత తెలిసింది అది మీరు పాడిరా. అంతటి గొప్పటి గొంతు, అటువంటి మహనీయుడికి పోలికలు ఉన్నటువంటి గొంతు. అంటే ఎగరడంలో కానీ దుంకలంలో కానీ సోమన్న సేమ్ అచ్చుగుద్దినట్టు ఉంటుంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, వేరే వాళ్ళు గద్దర్ అని క్లైమ్ చేసుకోరు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంది? అయితే అది ఎందుకులే అన్న, మన వాళ్ళు కదా, ఎవరు ఎవరు చేసుకొని నేను ఏమంటానంటన్నా, మీరు అన్నారు రూపం అది ఉందన్నా, నేను ఏ రోజు గద్దరన్న పేరు పెట్టుకోవాలని నేను కోరుకోవాలి. నేను ఎప్పుడు సోమన్నగానే బతుకుతున్నాను. గద్దరన్న తమ్ముడో గద్దరన్న శిష్యుడో అని చాలు నాకు ఆ పేరు. అట్లాని పెట్టుకున్న వాళ్ళను నేను ఎవరిని వ్యతిరేకించా. నా మిత్రులే, నా శ్రేయభిలాషులే, ఎవరిని వ్యతిరేకించా. రైటా రాంగా మంచా చెడ అంత సమాజానికి వదిలేద్దాం, పని చేసుకుంటూ పోదాం, కలిసి ఉందాం. పేరు పెట్టుకున్నాడు కూడా నాకు మంచి స్నేహితుడు. ఏం లేదు, మంచిగానే ఉన్నాయి మీ ఇద్దరికి. అన్న నర్సిరెడ్డికి మీకు మంచిగానే టర్మ్స్ ఉంటాయి. చిచి మంచిడు, నన్ను ఎక్కడున్నా నన్ను 100 మందిలో దగ్గర ప్రేమిస్తాడు, దగ్గరికి వస్తాడు, మంచిడు, మంచి మిత్రుడు. అట్లే లేదు. రైట్. నాకు ఆ విరాట పర్వం పాట. ఆశలేని రెక్కాలైతే ఓ లచ్చ గుమ్మాడి, ఆకాశాన్నే తాకావచ్చే ఓ లచ్చ గుమ్మాడి, సంకల్పం నీ శ్వాస అయితే ఓ లచ్చ గుమ్మాడి, సంద్రాన్నైనా ఎదిరిదొచ్చే ఓ లచ్చ గుమ్మాడి. ఈ పాట అక్షరాలు ఇప్పుడు నా బతుకు
నా లైఫ్కి వర్తించేటువంటి పాటే. ఎందుకంటే నేను ఏ ఆశయం కోసం అయితే నేను ముందుకు పోతున్నానో నేను ఆ మూవీలో పాడిన పాట కూడా నాకు అదే గుర్తు చేస్తుంది కనుక మీరు మంచి పాట గుర్తు చేసిరన్న. తప్పకుండా రేపు ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం, తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం, రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం గజ్జగడతా, గలం విప్పుతా, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తా. బ్రహ్మాండంగా నేను పాటలు రాస్తా, పాడతా, పనిచేస్తా. మీ సపోర్టు, మీ సహకారం ఉండాలి. తుంగతుర్తిలో ఈ రాత్రి ఎవరిని దిగిపోమని నేను చెప్పను. రాత్రి నేను ఎక్కుతా అనేంత అత్యాశ దురాశలు నాకు లేవు. కాలం కలిసి వచ్చి రాజన్న సహకరిస్తే, రాజన్న ఆశీర్వాదం ఉంటే అయితా, లేదు ఆయన కోసం పనిచేస్తా. ఈ రెండే నా బాధ్యత. ఓకే, నేను ఎవరిని వ్యతిరేకించినట్టు కాదు, నేను ఎవరిని ఏమంటలేను. కాకపోతే ఏంటంటే బయట అన్ని నియోజకవర్గాలు దళిత కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, ఎంత నిశ్శబ్దంగా ఉండి పని చేసుకుంటారో మనం కూడా అట్లే ఉండి చేసుకుంటే తుంగతుర్తి అనగానే అబ్బా గీత గలీజా అనే పేరు వద్దు. తుంగతుర్తి త్యాగాల వారసత్వాన్ని మనం నిలబెడదాం. గోవెట్నోని మనం కృతజ్ఞతగా ఉందాని తప్ప రివర్స్ అయ్యి మాట్లాడు ఇదంతా వద్దు. పెద్ద ఆయన, నువ్వు కూడా వయసు పెద్దది, చాలా గౌరవంగా మాట్లాడితే గౌరవంగా ఉంటుంది అనేదే నా రిక్వెస్ట్. నేను ఎందుకంటే అన్న చాలా, ఆయన కూడా కష్టాలు పడి ఇదిగొచ్చినోడు పాపం, చాలా తిరిగి జీవితం అంతా. చివరి జీవితంలో గొప్ప అవకాశం వచ్చింది ఆయనకి. టీఆర్ఎస్ పార్టీ కూడా ఆయనకి ఏం మోసం చేయలేదు. పెద్ద మనిషి ఏమంటాడంటే నా చెమట బారింది, నా రక్తం బారింది, ఈ నేల మీద తడిసింది, తిరిగింది అని కాన్సెప్ట్ చెప్తా ఉంటాడు ఎక్కడ పోయేది అక్కడ. మంచిగా అనిపిస్తుంది. సరే, ఆయన నిజమే. టీఆర్ఎస్ జెండా నిర్మాణం కోసం ఆయన పనిచేసాడు. తెలంగాణ ఉద్యమ నిర్మాణం కోసం ఆయన తుంగతుర్తి నియోజకవర్గంలో పనిచేసాడు. ఊరూరు తిరిగాడు, జెండా గట్టెక్కడ ఉన్నాడు, నేనే సాక్ష్యం. సేమ్ టైం నీకు ఆ కృతజ్ఞతగా కేసీఆర్ 2 సార్లు చైర్మన్ ఇచ్చాడు. నీకు మోసం ఏం జరగలే. అసలు అది రాకుండా ఇంకా ఆస్తులు పోయి అంతస్తులు జిట్ట బాలకృష్ణ రెడ్డి పరిస్థితి ఏంది, డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న పరిస్థితి ఏంది నాకు చెప్పు. ఇంకా అట్టాటి పేర్లు ఎన్ని ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఆస్తులు పోగొట్టుకొని త్యాగాలు చేసి జైల్లోకి పోయి కేసులు అయిన వాళ్ళు ఎంతమంది. ఇంకా శంకరమ్మ పరిస్థితి ఏంది, శ్రీకాంతాచారి పరిస్థితి ఏంది, పెట్రోల్ పోసుకొని చనిపోయాడు. త్యాగాలు లేవు. నువ్వు పెట్రోల్ పోసుకోలే, నువ్వు చనిపోలే, నీకేం కాలే. 2 సార్లు నీకు గిడ్డంగుల చైర్మన్ సంస్థగా ఇచ్చారు. నేను ఏమంటున్నానంటే చెప్పేటప్పుడు ఇప్పుడు మనకంటే ఎక్కువ త్యాగాలు చేసిన వాళ్ళు ఉండాలి. ఇప్పుడు గద్దర్ను ఎప్పుడు సోమను పోలిస్తే ఎవరు గొప్ప నాకు చెప్పండి. గద్దర్ అని గొప్ప కదా. ఈ భారతదేశ సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపినోడు, వెన్నెముకలో తూటాలు పేల్చుకొని కడుపు చీల్చుకొని బతికినోడు. గద్దర్ను సోమన్న, గద్దర్ లాగా సోమన్న, గద్దరన్న వారసుడు సోమన్న అని చెప్పడంలో గర్వంగా చెప్పుకుంటా నేను. కానీ నేను గద్దరన్న మించి కాదు కదా. నీది శ్రీకాంతాచారిని మించిన త్యాగం కాదు. అవును, నేను పోరాట యోధునని గుర్తించిరన్నా అంటే నాకు నా వల్ల 7 వల్ల అర్థం కాలేదన్నా. 2 సార్లు నీకు చైర్మన్ ఇచ్చిరన్నా. కేసీఆర్ గుర్తించాడు నేను. మాలాంటలో కేసీఆర్ మోసం చేసాడు, కానీ నిన్నేం మోసం చేయాలి. అర్థమైందా? మేము టీఆర్ఎస్లో ఉన్న పదవులు అనుభవించినవా, టీఆర్ఎస్లో సుఖం అనుభవించినవా, ఉద్యోగం ఇచ్చిన 6 నెలలకే బయటకు వచ్చినాం కదా. ఓన్పాల ఇందులో అనుకుంటా ఏం పోరాడింది, పోరాట వీరుడు అని గుర్తించారు అంటే నేను చెప్తాను. నేను ఎందుకన్నా మాట అంటే నీ గ్లామర్ చూసో, లేకపోతే నీ హైట్ చూసో, నీ పర్సనల్ చూసో, నీ వెనక డబ్బు చూసో కాదు. ఈడ రిజర్వేషన్ సీటే. నువ్వు కాకపోతే ఇంకో మాదిగానే అయ్యేటోడు, లేకపోతే ఇంకో మాలన్నా అయ్యేటోడే. కానీ గుర్తించింది వాళ్ళే నిన్ను. ఎవరు? కోమరెడ్డి బ్రదర్సే, రాజన్నే. స్పెసిఫిక్గా రాజన్న గుర్తించే, సరే సామెలు నేను సాయం చేస్తా పో, నీకు ఖచ్చితంగా నేను మాట్లాడుతూ హైకమాండ్తో అని. అట్లా వాళ్ళు ఆయన బీజేపీలో ఉన్నా లేకపోతే ఇంకో ప్లాట్ఫామ్ మీద సాయం చేసింది ఆయన. రైట్, ఓకే. సో మీరు చెప్పాలనుకుంది అంతే చెప్పారు. అండ్ నేను ఒకటి అడగాలనుకుంటున్నా అన్న, మీరు జనరల్గా అంటే ఏ నాయకత్వంలో పనిచేసినా కూడా పాటలు రాస్తారు కదా అన్న. ఇప్పుడు రాజన్న అని కలవరిస్తుండే సోమన్న, మరి రాజన్న మీద ఏమైనా పాట రాసిండా? కాదే, నన్ను కలవరిస్తున్నట్టు నేను కొత్తగా కలవరిస్తున్నాను. నేను భువనగిరి పార్లమెంట్గా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో ఆయనతో పాటు తిరిగిన కదని. నన్ను పిలుచుకున్నాడు కదా, సోమన్న రా అని చెప్పి పిలుచుకుంటూ, తెలంగాణ నువ్వు గొప్ప గాయకుడు, నన్ను మునుగోడు పిలిచిండు, నన్ను అన్ని ప్రాంతాలు పిలిచిండు. నేను రాజన్నని కొత్తగా అనేది ఏం లేదన్నా, నేను రాజన్న మనిషినే. కాకపోతే ఇక్కడ జరుగుతున్న చర్చలో భాగంగా ఒక వాతావరణం వస్తుందేమో కానీ ఎన్నడున్నా నేను రాజన్న మనిషిని. రాజన్న కాదని నేను ఎట్లా అంటే, నా జిల్లా అన్న మంచి అయినా చెడైనా నాది ఉమ్మడి నల్గొండ జిల్లా. నేను తుంగతుర్తి వెలిశాలలో పుట్టిన నీ బిడ్డను. నేను దళిత సామాజిక వర్గంగా నేను ఆ గడ్డ మీద పుట్టినా, నా పాట ఉంది, నా శ్రమ కూడా ఉంది కదన్నా. ఇప్పుడు నా రక్తం ధారపోసిన అని సామెలు చెప్తే, తెలంగాణ అంతా నేను కూడా రక్తం ధారపోసినాం, శ్రమలు ధారపోసినాం, అన్ని ధారపోసినాం. కానీ ప్రాణత్యాగం ఇచ్చిన కంటే గొప్పని కాదు నేను. అవును, అర్థమైందా? జైలు పోయిన కంటే గొప్పని కాదు. నా పాట ప్రభావితం చేయొచ్చు, నేను లక్షల మందిని కదిలియొచ్చు. అర్థం వాళ్ళకంటే నేను గొప్పని కాదు. జైలు పోయినట్టు గొప్పడా? నేను గొప్పనా? జైలు పోయినోడు గొప్పోడు. ప్రాణం ఇచ్చినోడు గొప్పనా? నేను గొప్పనా? ప్రాణం ఇచ్చినోడు గొప్పోడు. శ్రీకాంతాచారి కంటే గొప్ప త్యాగం చెప్పు, గొప్ప పోరాట వీరుడా సామేలు. ఎవరికి ఇవ్వాలి? తుంగతుర్తి అట్లాంటి పరిస్థితి వస్తే జనరల్ సీట్ అయితే ఆ శ్రీకాంతాచారి కుటుంబానికి గౌరవించి ఇవ్వాల్సినటువంటి సందర్భాలు. మరి వీళ్ళ కుటుంబాన్ని కదా మనం గౌరవించాల్సింది. అందువల్ల నేను ఏమంటున్నంటే
అన్నం పెట్టినోనికి సున్నం పెట్టొద్దు, సాయం చేసినోనికి సావు డప్పు కొట్టొద్దు, దయచేసి మాదిగల పరువు తీయొద్దు. ఎన్నో డక్కీలు మెక్కిలు తిని ఛార్జీలకు డబ్బులు లేక కిరాయిలు కట్టలేక ఉన్నటువంటి జీవితాల నుంచి వచ్చిన వాళ్ళము. నువ్వు చేయబట్టి ఇంకో మాదిగా ఆయన దగ్గర తీసే పరిస్థితి లేదు. జర నోరును కంట్రోల్లో పెట్టుకొని పక్క నియోజకవర్గంలో వేముల వీరేశం గారు ఎట్లా పరిపాలిస్తారో అద్భుతంగా నువ్వు కూడా అట్లా పరిపాలించి నువ్వు సంపాదించుకో, ప్రజలకు సేవ చేయి. వాళ్ళు నీ లెక్కలు వాటాలు ఏమి అడిగే మనుషులు కారు. ఇంకా లేవని పోతే 10 రూపాయలు వాళ్ళు ఇచ్చేటోళ్ళే. దయచేసి చేతులు దండం పెట్టి చెప్తున్నా, మాదిగల పరువు ఇజ్జత్ తీయొద్దని చెప్పి దండం పెట్టి చెప్తున్నా. పెద్ద ఆయన నువ్వు సామిల్ గారు అంటే చాలా గౌరవం నాకు. రైట్ ఓకే. నేను అడిగింది చెప్పలేదు. ఏందన్నా రాజగోపాల్ రెడ్డి మీద ఏమైనా పాట రాసిరా అంటున్నా? అందరి మీద రాసిన, ఆయన మీద గతంలో రాసిన, ఎందుకు రాయలేదని మంచి బ్రహ్మాండమైన పాట మీద రాసిన, ఆయన మీద రాసిన. నేను రేవంత్ అన్న మీద రాయలేదా? నువ్వు వినలేదా అన్న? ప్రజాపాలన వచ్చారు, తెలంగాణ ప్రజల పాలన ఇందులో రేవంత్ అన్న వచ్చారు, నేను పాడలేదా? కాంగ్రెస్ పార్టీ కోసం నేను పాడినా. ఏ లీడర్ ముందుకు వచ్చినా, ఏ లీడర్ నన్ను తమ్మి రా అని చెప్పి అక్కడ చేర్చుకున్నా, నేను ఖచ్చితంగా వాళ్ళకు రెస్పెక్టెడ్గానే ఉన్నా నేను. అందువల్ల రాజన్న నాకు మొదటి నుంచి నాకు ఇష్టమైన నాయకుడు, ముక్కుసూటి మనస్తత్వం ఉన్నోడు. ఏదున్నా ఒక మాట ఇచ్చిండంటే ఆడ నిలబడి కట్టుగట్టి నిలబడి పనిచేసిపోయేటోడు. అందువల్ల ఆయన గొప్ప గ్రేట్ లీడర్. అది నేను కావాలని ఏదో చెప్తున్నటువంటిది కాదు. రేపు లక్షల మందికి ఇదే చెప్తా, ఇదే మాట్లాడతా. అర్థమవుతుందా? రాజన్న మీద పాట అనంటే నేను మాటంటే తప్పడురో కోమటి రెడ్డి రాజన్న, మడమసలే తిప్పడురో కోమటి రెడ్డి రాజన్న, మాటంటే తప్పడురో కోమటి రెడ్డి రాజన్న, మడమసలే తిప్పడురో కోమటి రెడ్డి రాజన్న, బీదాసాదల పేదల చూసి సాయం చేస్తాడు రాజన్న, బీదాసాదల పేదల చూసి సాయం చేస్తాడు రాజన్న, మునుగోడు లెక్క తెలంగాణను అభివృద్ధి నువ్వు చేయాలన్నా, దమ్మున్న లీడరుడో కోమటి రెడ్డి రాజన్న, ధైర్యం గల్లా నేత కోమటి రెడ్డి రాజన్న, మాటిస్తే తప్పడురో కోమటి రెడ్డి రాజన్న, మడమసలే తిప్పడురో కోమటి రెడ్డి రాజన్న. రైట్ ఓకే. ఎనీహౌ విష్ యూ ఆల్ ది బెస్ట్ సోమన్న. ఫర్దర్గా ఖచ్చితంగా సరే, కష్టపడ్డారు, పోరాటాలు చేసిర్రు, ఇబ్బందులు పాల్పడ్డారు, ఏదో ఒక రోజు మంచి స్థానంలో ఉండాలని అయితే నేను కోరుకుంటా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి మీరు. రైట్, ముందుగా తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కష్టపడి జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాడు. ఈ తరంలో ఒక గొప్పగా గర్వించదగ్గ నేతే కేసీఆర్. తెలంగాణ ఉద్యమాన్ని మనం అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రం కేంద్ర స్థాయికి తీసుకుపోయినటువంటి ఒక నాయకుడు కేసీఆర్. కేటీఆర్. చూద్దాం ఫ్యూచర్ ఎట్లుంటుందో. హరీష్ రావు. ఇక అదే ఆయన కూడా సరే, ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలకు న్యాయం అన్యాయం అది ప్రజలు డిసైడ్ చేసిండ్రు. ఇక వాళ్ళు అట్లున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బోలా మనిషి, ఎవరు పోయినా ఏం బిడ్డ అని చెప్పి మాట్లాడతాడు, రెస్పెక్ట్ ఇస్తాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ ఫ్యూచర్ నాయకుడు. వేముల వీరేశం. మంచి యంగ్ డైనమిక్ లీడర్, ఈ తరానికి ఒక రోల్ మోడల్గా ఉన్న నాయకుడు, విప్లవోద్యమంలో పనిచేసి వచ్చిండు, సిన్సియర్ నాయకుడు, నాకు ఇష్టమైన నాయకుడు. మందకృష్ణ మాదిగ. మేము అసలు మాదిగాని చెప్పుకోవడానికే సిగ్గుపడేటువంటి జాతి నుంచి మా పేర్ల పక్కన మాదిగాని రాసుకోవడానికి ఒక గుండె ధైర్యంగా నిలబడ్డాడు జాతికి యావత్తు. మందల సామేలు. పెద్ద ఆయనే వయసులో గౌరవించాలి, దండం పెట్టాలి, తప్పులేదు. కానీ నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇంకా ఆయన ఎవరిని ఎంకరేజ్ చేసినా రేపు భవిష్యత్తు ఉంటుంది. గద్దర్. నా ప్రాణం, నా గుండె. ఇక గద్దర్ అన్న గురించి నేను ఇంకంతకంటే ఏం చెప్పలేను. నల్గొండ నర్సిరెడ్డి. అద్భుతమైన గొంతున్నటువంటి గాయకుడు. ఏపురి సోమన్న. ఇక ఏపురి సోమన్నది అది ప్రజలు చెప్పాలి, మీరు చెప్పాలి, నేను ఎట్లా చెప్పుకోగలుగుతా, నాది నేను. రైట్. జర్నలిస్ట్ క్రాంతి. సూపర్. ఈ తరం జర్నలిస్టులలో నాకు నచ్చిన జర్నలిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక చిన్న విషయం అడగాలి. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లా నల్గొండ నర్సిరెడ్డి పాట పాడిండు, ఇది నవీన్ యాదవ్ మీద. ఆ పాటకు డాన్స్ ఒక ఆమె చేసింది. ఆమె మీ బృందమేనటగా, నిజమేనా? అవును, మా శిశురాలి, శ్రీదేవి పేరు. మహబూబ్నగర్ జిల్లా ఎస్టీ అమ్మాయి. చాలా ఏళ్ళ నుంచి నా టీంలో పనిచేసింది. ఆమె 16 నుంచి 2016-14 నుంచి మాతో జర్నీ చేసింది అమ్మాయి. మొన్న నవీన్ యాదవ్కు టీము పోయినప్పుడు కూడా మా బృందంతో వచ్చింది. అంటే మా బృందంలో ఒక సభ్యురాలు, ఆమె సీనియర్ సభ్యురాలు. రేపు మన 13వ తారీఖు జరిగే ప్రోగ్రామ్ కూడా వస్తుంది ఆమె. ఓకే.
బాగా సెలబ్రేట్ అయిపోయింది ఈ మధ్య. గుడ్, వెరీ గుడ్. కావాలి మరి, మా శిష్యులు ఎదగాలి కదా. రైట్, ఓకే. అది ఉండే నాకు, ఆమె ఏడో చెప్పంగా విన్నా నేను, అవునా. అందుకు సందర్భం వచ్చింది మా కాబట్టి. శిష్యులు ఎదగాలండి. మేము ఎదిగితేనే కాదు కదా, వాళ్ళు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు డ్యాన్స్ ఎదగాలి, రిధమ్ ఎదగాలి, కోరస్ పాడేటోళ్ళు వాళ్ళ సింగర్లు కావాలి. ఇప్పుడు ఇక నేను ఒక ఫీల్డ్ అనుకున్నా, నా రూట్లో నేను పోతున్నా, వాళ్ళు కూడా వివిధ రూపాల్లో వాళ్ళు కూడా డెవలప్ కావాలి. అందువల్ల గుడ్, వెరీ గుడ్, మంచి డాన్సర్. రైట్, ఓకే, థ్యాంక్ యూ. రైట్ అన్న, రైట్.